మంచిగా అనిపిస్తుంది మీకు? నాకు నబిల్ నబీల్ అఫీదా? అంటే ఆయన గౌతమ్ తో గొడవ పడ్డం ఎలా అనిపిస్తుంది అండి? అంటే గౌతమ్ తో గొడవ పడడం కరెక్ట్ కాదంటారు. అంటే ఇద్దరికి ఈక్వల్ రైట్స్ ఉన్నాయి కదా, తన పరంగా తను కరెక్ట్ అనుకుంటున్నాను. నబిల్ అఫ్రీన్ మీరు చెప్పింది కరెక్టే, తను చెప్పింది. తను వైల్డ్ కార్డ్ టార్గెట్ చేసి తెలిసి అంటున్నారు. బిగ్ బాస్ ఫస్ట్ లో వాళ్ళని స్టాప్ చేయని వాళ్ళకి టాస్క్ ఇచ్చారు. ఆ పరంగా వాళ్ళు చేసేదే గానీ కావాలని ఏది వాంటెడ్ చేయలేదు. అదే మైండ్ లో పెట్టుకొని గౌతమ్ ఉంటున్నారు, కొంచెం తప్పు గౌతమ్. గౌతమ్ తప్పు అంటారు. మరి పృథ్వీ గేమ్ ఎలా ఉంది? ఓన్లీ ఫిజికల్, ఇంకా అవతల ఎమోషన్స్ గానీ అవతల ప్రాబ్లమ్ సిచ్యువేషన్స్ ఏవి అండర్స్టాండ్ చేసుకోదు. హౌస్ లో వర్క్ పరంగా ఏది ఉండదు. ఓన్లీ గేమ్ పరంగా అయితే బాగా. ఓకే, అయితే అందరూ విష్ణుప్రియని అంటే గేమ్ ఆడట్లేదు, ఓన్లీ పృథ్వీ కోసమే వచ్చింది అని అంటున్నారు. ఏమైనా మంచిగా అనిపిస్తుంది ఆ విష్ణుప్రియ గేమ్ కానీ ఏమైనా? అంటే గేమ్ తన ఫోకస్ అనుకుంటే విన్ అవుతాడు, విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ పృథ్వీ కోసం అన్నట్టు తన ఛాయిస్ తను యూటిలైజ్ చేసుకోకుండా మిస్యూజ్ చేసుకొని తన మీద ఎఫర్ట్స్ పెట్టినట్టు ఉంటున్న వల్ల తన ఛాయిస్ తను కోల్పోతుంది, విన్నర్ అయ్యే ఛాయిస్. అంటే బయట వాళ్ళు వచ్చి చెప్పినా కూడా ఆమె వినట్లేదు, నా గేమ్ నేను ఆడతా అని అంటుంది. ఆయన ఎక్కువ అని చెప్తుంది కదా అందరికి. అవును, నిన్ననే అఖిల్ వచ్చి కూడా చెప్పిండు గేమ్ తగ్గిపోతుంది, అయినా కూడా వినకుండా నేను ఇట్లనే ఉంటా అంటుంది. మరి అది కరెక్టా కాదా? అది తన రాంగ్ వే, తను రాంగ్ ఉంటుంది. మనం కరెక్ట్ చెప్పినా తను కరెక్ట్ చేసుకో, తను 200% రాంగ్. ఓకే, నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ బాగా ఆడతారు, మంచి పర్సన్ తను, బాగా ఆడతారు. అవతల సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేసుకుంటారు, మంచిగా యూనిక్ ఉంటారు, అందరితో బాగా ఆడతారు. టేస్టీ తేజ గేమ్స్ లో ఆడలేకపోతున్నాడు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే తన ఎఫర్ట్ తను పెడుతున్నాడు. అంటే సీజన్ 7 కంటే చాలా బాగా చేస్తున్నాడు, కానీ కొంచెం బాడీ ప్రాబ్లం వల్ల కానీ బాగా తన ఎఫర్ట్ తను పెడుతున్నాడు గేమ్ పైన. ఓకే, ప్రేరణ గేమ్ తగ్గిపోయింది 2 వీక్స్ నుండి అంటున్నారు, తగ్గిపోయింది. కొంచెం సెల్ఫిష్ అనిపిస్తుంది. ఫుడ్ విషయాల్లో ఊక టార్గెట్ చేస్తుంటది పాపం. ఏమంటారు గౌతమ్ గాని, ఇంకా వచ్చేసి విష్ణుప్రియన్ గాని, ఇంకా చాలా మంది కూడా తను కంప్లైంట్ చేశారు. తను నాకైతే టాప్ విన్ కావాలనేది పరంగా అయితే. అవినాష్ ఎలా అనిపించారు? బాగా ఆడతారు. వాళ్ళు వచ్చినాక కొంచెం కిక్ వచ్చింది, వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చింది సెకండ్ మంత్ నుంచి. గేమ్ బాగుంది. అంటే అవినాష్ ని నామినేట్ చేస్తుండు పృథ్వీ, ఎందుకు ఆయన టార్గెట్ చేస్తున్నారు? టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే తను వచ్చిన దగ్గర నుంచి కూడా తనలో ఉన్న ఫాల్ట్ చెప్తున్నాడు కదా. పృథ్వీ అంటే ఒకరికి చెప్పిన విని కరెక్ట్ చేసుకునే పర్సన్ కాదు, సో తనని టార్గెట్ చేస్తున్నాడు. అంటే ఇంకేంటంటే వీళ్ళు వైల్డ్ కార్డ్ దూసుకుపోతారేమో, వెనకబడిపోతామేమో. ఒకవేళ టార్గెట్ చేసి నామినేషన్ కి వస్తే, అంటే తను ఒకసారి నామినేట్ అయ్యి ఉన్నాడు కదా, అలా వెళ్ళిపోవాలని చెప్పేసి టార్గెట్ చేస్తుంది. టాప్ 5 ఎవరు ఉంటారు? టాప్ 5 నిఖిల్, నబీల్ అఫ్రీన్, గౌతమ్. లేడీస్ పరంగా ప్రేరణ. ఓకే మేడం, ఇప్పుడు మణికంఠ ఎలిమినేషన్ సెల్ఫ్ ఎలిమినేట్ అవడం వల్ల గౌతమ్ కి ఇంత బజ్ వచ్చింది అంటారా, లేకపోతే గౌతమ్ టాలెంట్ తో ఇంత బజ్ వచ్చింది? గౌతమ్ ఆల్రెడీ ఉందండి, ఏంటంటే తన అన్లక్కీ వల్ల అట్లా అయింది, కానీ తను టాప్ 5 కంటెస్టెంట్. ఓకే, ఫస్ట్ డే అంటే ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యే వ్యక్తి ఒక్క రోజు సేవ్ అవడం వల్ల ఈ రోజు టాప్ కంటెస్టెంట్ గా ఎదిగాడు. ఇంత పెద్ద సక్సెస్ అవడం పై మీ అభిప్రాయం ఏంటి? చాలా హ్యాపీగా ఉంది. తను కూడా మా సూర్యాపేట సైడ్ పర్సన్, హ్యాపీగా మంచిగా ఎంకరేజ్ చేస్తే విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నా. కొంచెం నా ఫేవరెట్ నబీల్ అఫ్రీన్ గారు తననే ఎంకరేజ్ చేస్తాను. ఓకే అమ్మా, ఇప్పుడు నిఖిల్ లో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? మీరు టాప్ కంటెస్టెంట్స్ అంటున్నారు కదా. నిఖిల్ నచ్చిన అంటే ఫస్ట్ ఒకరిని అండర్స్టాండింగ్ ఉంటాడు, ఒకరికి అర్థం చేసుకుంటాడు మంచిగా. ఏమంటారు అవతల వాళ్ళు చెప్పేది వింటాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వింటాడు, సిచ్యువేషన్ బట్టి హ్యాండిల్ చేస్తాడు. అందుకని నబీల్ అఫ్రీన్ లో మీకు నచ్చే పాయింట్స్ ఏంటి? నబీల్ అఫ్రీన్ లో మంచి గేమ్ చేంజర్, గేమ్ బాగా ఆడతాడు, ఎఫర్ట్స్ బాగా ఆడతాడు, ఫిజికల్లీ బాగా స్ట్రాంగ్ ఉంటాడు. ఓకే, రోహిణి మొన్న పృథ్వీ మీద గేమ్ గెలిచింది కదా, అప్పుడు ఎలివేషన్ సాంగ్ కూడా ఇచ్చారు శివంగివే అంటూ. ఒక అమ్మాయి ఒక అబ్బాయి పైన అంత మంచి విజయం సాధించడం, అంత మంచి ఎలివేషన్ సాంగ్ ఇవ్వడం పై మీ అభిప్రాయం ఏంటి? అంటే చాలా హ్యాపీగా ఉంది. తను కూడా అంటే ఎఫర్ట్స్ బాగా పెట్టింది, అంటే విష్ణుప్రియ బాగా తను టార్గెట్ చేసినట్టు అన్నది. ఆ పరంగా మాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.